హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ వెంకట్. సో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు మీకు ప్రమోషన్ కావాలి, వెంచర్ కానీ ప్లాట్ కానీ లేదా గ్రేటెడ్ కమ్యూనిటీ కానీ ఏది ఉన్నా సరే మీకు సేల్ కావాలి అండ్ మంచి బిజినెస్ కావాలనుకుంటే మాత్రం ఆర్టీవీ త్రూ మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కింద కనిపించే నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా మీకు ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు మనతో పాటు అయితే నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్న వాళ్ళు ఎంత సంపాదించవచ్చు అనే దాని మీద కాసేపు డిస్కషన్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. సూపర్. ఇంట్లోనే ఉంటూ నెలకి 5 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్గా పనిచేస్తూ అని చెప్పేసి నేను విన్నా. నిజంగానే అంత సంపాదించుకోవచ్చా రియల్ ఎస్టేట్లో? ఇంట్లో ఉండి 5 లక్షలు సంపాదించేంత డబ్బు ఉందా? ఎక్కడ పని చేసినా డబ్బులు ఉంటాయి. మనం ఎలా పని చేస్తాం, ఎంత ఫోకస్ చేస్తాం, ఎన్ని గంటలు పెడుతున్నాం. చాలామంది పార్ట్ టైంకి సమ్ టైంకి తేడా తెలియదు. సమ్ టైం అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చేయడం. ఓకే. పార్ట్ టైం అంటే ఒక స్పెసిఫిక్ కస్టమర్ తెలియదు. ఈ టైంలో నువ్వు ఇప్పుడు అమెరికా వాళ్ళు రాత్రిపూట, మనకి రాత్రి ఉంటుంది, వాళ్ళు డే టైం ఉంటుంది, ఆ టైంలో ఉంటుంది. మనం ఇప్పుడు చేస్తే వాళ్ళు ఎత్తరు. సో అట్లా మనం కూడా డిసైడ్ చేస్తాం. సమ్ టైం అనేది కాకుండా పార్ట్ టైంగా చేయొచ్చు, ఫుల్ టైంగా చేస్తే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, పార్ట్ టైంగా తక్కువ ఉంటాయి. బట్ రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాటర్డే సండేస్ చేస్తుంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఇప్పుడు అన్నీ పార్ట్ టైంలో జరగవు, కొన్ని జరిగితే కొన్ని మనం హైర్ చేసుకుంటాం, 1 or 2 people. సో ఇక్కడ నువ్వు అడిగేది ఏంటంటే, మీరు అడిగేది పార్ట్ టైం చేయొచ్చు, పార్ట్ టైం డిఫరెంట్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మహిళలు చేయొచ్చు, ఎల్ఐసి వాళ్ళు చేయొచ్చు, ఇన్సూరెన్స్ వాళ్ళు చేయొచ్చు. ఎవరైనా చెయ్యాలి అనే తపన ఉండాలి. ఓకే. బర్నింగ్ డిజైర్, ఫైర్ ఇన్ ద బెల్లీ. ఆ డిజైర్ ఉంటే 4 గంటలు 5 గంటలు పనిచేసుకుని హ్యాపీగా 3 నుండి 5 లక్షలు సంపాదించుకోవచ్చు నెలకి. అయితే ఈ 3-4 గంటలు డెడికేట్ చేయాలి. ఓకే. మన సినిమాకి వెళ్ళాలంటే 3 గంటలు డెడికేట్ చేస్తాం, ఫంక్షన్కి వెళ్ళాలంటే 1 రోజు డెడికేట్ చేస్తాం. అట్లా దీనికి డెడికేషన్. ఆ టైంలో మీరు రియల్ ఎస్టేటే చేయాలి, ఓకే, వేరే చేయకూడదు. రెండోది, ఇప్పుడు అన్ని పనులు మీరు చేయలేరు, బికాజ్ టైం స్కేర్సిటీ. సో మీకు సైట్ విజిట్లు మీరు చేయగలిగితే సాటర్డే సండే చేస్తారు. మిగతా రోజులు కస్టమర్స్ వస్తే ఏం చేస్తారు? అప్పుడు మనం వాళ్ళని జూనియర్స్ని ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్ చేసుకుని వాళ్ళు సైట్ విజిట్ చేస్తే క్లోజింగ్ మీరు చేసుకోవచ్చు. లేదా యాజ్ ఏజెంట్గా ఓన్లీ మీ నెట్వర్క్ వాడుకొని మీరు సంపాదించవచ్చు. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. నెట్వర్క్ అంటే ఏంటి? మీ కనెక్షన్స్. ఎవరు కనెక్షన్స్? మీ స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్, ఇంకా పిహెచ్డి ఒకటి, మీ చుట్టాలు, మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్, మీ గేటెడ్ కమిటీలో మీ ఉండే ఇల్లు, మీ పాత ఆఫీసులో పనిచేసే పాత ఆఫీసు వాళ్ళు, ఇప్పుడున్న ఆఫీసు వాళ్ళు, మీ లెక్చర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, ఇలా మీ వెండర్స్, అంటే మీరు సామాన్లు ఎక్కడెక్కడ కొంటారు, కిరాణా షాపులో, సూపర్ మార్కెట్, అందరూ కూడా మన కస్టమర్సే. ఓకే. సో ఎవరికైనా ఒక 2000-3000 కాంటాక్ట్స్ ఉంటే ఫస్ట్ 2-3 డేలు ఈజీగా అయిపోతాయి. రియల్ ఎస్టేట్లో రూల్ ఏంటంటే 1000 ఎంక్వైరీలు వస్తే 100 లీడ్స్ అవుతాయి. 100 లీడ్స్ అయితే 10 సైట్ విజిట్లు అవుతాయి. 10 సైట్లు అయితే ఒక డీల్ క్లోజ్ అవుతుంది. అది రేషియో. ఆ రేషియో అంటే అన్ని ఎంక్వైరీ క్రియేట్ చేసే కెపాసిటీ ఉండాలి, మీకు మెథడ్స్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, అప్గ్రేడేషన్ ఉండాలి. చాలా మీరు 3 డీల్, ఎన్ని డీల్ చేయాలంటే అన్ని లీడ్స్ జనరేట్. 100 అంటే 1, 200 అంటే 2, 300 అంటే 3, 1000 చేసుకుంటే 10. కానీ కొంతమంది అడగడానికి సిగ్గుపడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే అడగడానికి అంటే అది ఆ ఫియర్ ఉన్నాడు, అసలు బిజినెస్లోకి రావద్దు. యూ షుడ్ నాట్ కమ్. ఇప్పుడు ఏమవుతుందో ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర చాలామంది వస్తుంటారు, సార్ నేను బ్రోకర్ అని చెప్పుకోలేకపోతున్నాను, ఏజెంట్ అని చెప్పుకోలేకపోతున్నాను. ఒకప్పుడు అది వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే బ్రోకర్ అనేది అంటే అంతకుముందు మీకు తెలిస్తే గోల్డ్ చైన్లు వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని, టాటా సుమోలో వేసి బొట్టు పెట్టుకొని గోల్డ్ చైన్లు వేసుకొని వెళ్ళేవారు. అదేంటి? సెటిల్మెంట్. ఇట్స్ నాట్ రియల్ ఎస్టేట్. సెటిల్మెంట్ అయ్యేది. ఆ సెటిల్మెంట్ని మనం రియల్ ఎస్టేట్ అనుకున్నాం. ఇప్పుడు అది చాలా మారిపోయింది. మీరు పబ్లిక్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఒకప్పుడు బిల్డర్ కట్టేవే తీసుకునేవారు. ఇప్పుడు మనకేం కావాలో మనం కనుక్కొని బిల్డర్ కడుతున్నాడు. దర్ ఇస్ షిఫ్ట్, పారాడిమ్ షిఫ్ట్ ఉంది. అట్లానే బ్రోకర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఆయన ఒక కంపెనీలో పనిచేస్తాడు, మంచి టాప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు వాళ్ళు బావగారు వచ్చి వేరే మార్కెటింగ్ ఏంటంటే డీల్ కొన్నాడు. నీకు తెలియదు ఇది ఇక్కడ చేస్తాడని. డీల్ అయిపోయి తెలుసు ఎక్కడ కొన్నారంటే పలానా కంపెనీ, ఎవరి దగ్గర కొన్నా ఆ పక్క క్యాబిన్లో ఉంటాడు వాడు. ఓకే. వాడి దగ్గర కొనిస్తాడు. సో వీడు ఒక్క మాట దాచినందుకు 5 లక్షలు 4 లక్షలు లాస్. సో మనం చేసేదని మనం నమ్మాలండి. ఎవరో ఏదో అంటారని మనం భయపడకూడదు కదా. అంటే కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి డబ్బులు కూడా ఎగ్గొడతారు అన్నట్టుగా విన్నాను సార్. అంటే 10 మందిలో ఒకడు ఉంటాడండి, ఒక్కడిని పిలుచుకుంటే మిగతా 90 మంది డిఫాల్టా అలా కాదు ఉంటాయి. ప్రతి రియల్ ఎస్టేట్ కాదు, ప్రతి బిజినెస్లో ఉన్నారు, ఎక్కడ లేరు.
యూ టెల్ మీ బిజినెస్ వేర్ దెర్ ఈజ్ నో ఫ్రాడ్. కాకపోతే రియల్ ఎస్టేట్ బాగా దృష్టి అట్లా పెడతారు. ఆ కోణం చూసే కోణం బ్రోకర్ అంటే ఇటు చీటరు, బిల్డర్ అంటే ఇటు చీటరు, అలా ఉండరండి. ఎక్కడో 100కి 1,00,00,000 ఒకడు ఉంటాడు. మనం బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఒక్కడిని పట్టుకొని మొత్తం 100 మంది బ్యాడ్ అంటారు. సో ఏజెంట్ అనేవాడు ఈ షుడ్ బిలీవ్ హిమ్సెల్ఫ్, ఈ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. రెండోది ఈ షుడ్ బిలీవ్ ది ప్రోడక్ట్ వాట్ ఈజ్ సెల్లింగ్. ఎప్పుడైనా ప్రోడక్ట్ నమ్మకూడదు. ఎవరైతే నేను చాలామంది ఏజెంట్స్ ట్రైనింగ్లో అడుగుతుంటాను ఏంటంటే మీరు ప్లాట్ అమ్ముతారా, విల్లా అమ్ముతారా, ఫ్లాట్ అమ్ముతారా అంటే ఒకటి ఫ్లాట్ అని ఒకటి విల్లా, అన్ని ఆన్సర్లు ఏదేమైనా తప్ప. అసలు ప్రోడక్ట్నే అమ్మకూడదు మీరు. మరి ఏం చేయాలి? ప్రోడక్ట్ నమ్మకుంటా ఎమోషన్, సెంటిమెంట్, ఇవన్నిటికంటే ఎక్కువ ఫీచర్స్. అసలు అది ఫ్యాన్ ఎందుకు కొనుక్కుంటూ గాలి కోసం, కెమెరా ఎందుకు రికార్డ్ చేయడానికి. అట్లా నీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చాలాసార్లు. ఒక వాషింగ్ మెషిన్ కొనడానికి వెళ్ళాం మేము ఒక 3-4 years బ్యాక్. వెళ్తే చాలా రకరకాల మేక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఎల్జీ ఇవన్నీ కూడా పెద్దవి ఉన్నాయి. అవి మనకు నచ్చలేదు. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ప్రమోట్ చేయడం బాగుండదు. కంపెనీలో సేల్స్ మేనేజర్ ఒకటి చెప్పాడు, సార్ ఇది తీసుకోండి ఈ ఫీచర్ ఉంటుందని. సరే డిస్కౌంట్ అడగకుండా కొనేసాం. బాగుంది షేప్, అంటే స్ట్రక్చర్ కానీ ఆ షేప్ కానీ మిషన్ స్లీక్గా తక్కువ ప్లేస్లో కొన్నాం. కొన్న తర్వాత ఆయన ఏ ఫీచర్ అయితే చెప్పాడో టెస్ట్ చేయడానికి షర్ట్లో ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు పెట్టి ఇస్తాం, మిషన్లో వేస్తుంది మేడం. అయిపోయింది అనుకున్నాం. అదేం చేసింది తెలుసా, ఆ కార్డు తీసి ఎండబెట్టి పక్కన పెట్టింది. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. నేను లైవ్లో మా ఇంటికి వస్తే చూపిస్తాను. మీరు చెప్పారు నాకు ఆల్రెడీ, ఇది స్టోరీ ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పారు. ఎందుకంటే అప్పుడు ప్రోడక్ట్ని ఫీచర్స్ అమ్మితే మీరు పైకి వస్తారు. ఓకే, ప్రోడక్ట్ని ఎప్పుడు ప్రోడక్ట్గా అమ్మకూడదు, ఫీచర్గా అమ్మాలి. అంటే కస్టమర్కి తెలియాలి ఇది మీ దగ్గర కొనుక్కుంటే వాటికి లాభం ఏంటి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారు, అత్యధిక లాభాలకి చెప్తారు. అంటే మనం ఈరోజు కొనుక్కుంటే 10 రెట్లు 5 రెట్లు 6 రెట్లు పెరగాలని కొనుక్కుంటాం. ఆ ల్యాండ్ ఆ లొకేషన్ తాలూకా ఇంపార్టెన్స్ మనం హైలైట్ చేయాలి. ఆ లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, కొత్త గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, మెట్రో కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఆటో కనెక్టివిటీ, ఇవన్నీ బస్ కనెక్టివిటీ ఉండాలి. ఎక్కడైతే ట్రావెలింగ్ స్టార్ట్ అయిందో అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. బెస్ట్ ఇండికేషన్ ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ ది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్ కానీ ముందే ఇన్వెస్ట్ చేసేస్తారు. వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కొంటున్నారో మీరు అక్కడ కొనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇంటర్నల్ గవర్నమెంట్ ఏ పాలసీ తెస్తుంది. అందుకని కదా మనం పలానా ఏరియా వస్తున్నా ముందు అక్కడ కొనేస్తారు ల్యాండ్, తర్వాత డిక్లేర్ చేస్తారు. సో వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ట్రెండ్. చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా మంచి లాభం ఉంటుంది. అండ్ ఎవరైతే మీరు పార్ట్ టైం అన్నారో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. డిఫికల్టీ ఉండొచ్చు, ఆ పేషెన్స్ ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి, తీర్పు ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్గా వాడు అనుకునే లక్ష్యం డెఫినెట్గా ఓ 2 నెలలు లేట్ అయినా సాధిస్తాడు. ఇవాళ చేరగానే రేపు వస్తుందంటే ఇది రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఫర్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చేసుకుంటే ఖచ్చితంగా 5 లక్షలు కాదు 10 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. అది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.